హాయ్ అందరికీ వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు సమ్మర్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను పుల్లగా ఉండే 3 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెతో కానీ ఒక గ్లాస్తో కానీ కొలిచి తీసుకుందాము. ముక్కల్ని ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనం నెక్స్ట్ వేసేవన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ముక్కలకి కరెక్ట్గా 5 కప్పులు అయితే వచ్చాయి. ఇలా మామిడికాయ ముక్కల్ని కొలిచి పెట్టుకుంటే మనం మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనె పచ్చళ్ళకు చాలా మంచి రుచిని ఇస్తుంది. నూనె కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2-3 ఎండుమిరపకాయలు, పిరికేడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నూనెలో ఉన్న వేడికే వెల్లుల్లి చక్కగా వేగిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇందాక ఫ్రై చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో ఈ పొడి వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ముందుగానే ఉప్పు ఎక్కువ వేయకుండా పచ్చడి ఊరిన తర్వాత అప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు కారం వేసుకోవాలి. కారం కాస్త తక్కువ తినేవారైతే 3/4 కప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేసుకున్న తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత కింద నుండి మీద వరకు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వేసుకున్న తాలింపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత పచ్చడి ఇలా కలుపుతూ ఉండగా నూనె అనేది కనబడకుండా కాస్త పొడి పొడిగా తయారవుతుంది. 2 రోజులు ఊరబెట్టిన తర్వాత ముక్క కాస్త మెత్తబడి ఆయిల్ అనేది పేరుకుంటుంది. మూత పెట్టేసి 2 రోజుల తర్వాత మీకు తీసి చూపిస్తాను. 2 డేస్ ఊరబెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. మామిడికాయ పచ్చడి బాగా ఊరి ఇలా నూనె అనేది పైకి పేరుకుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా సాఫ్ట్గా తయారవుతాయి. మనం అన్నంలోకి కలుపుకొని తినడానికి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు చూసుకొని తక్కువ అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని తడి తగలకుండా పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవ్వకుండా నిల్వ ఉంటుంది. సో చూసారు కదా, మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.